9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీఎస్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ కరుణతో పాటు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి తప్పులకు తావివ్వకూడదు. జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సిబ్బంది కేటాయింపులో భాగంగా 2వ రాండమైజేషన్ ప్రక్రియ. అధికారి విజేంద్ర బోయి. తాండూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులకు తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆయన నివాసంలో బీఫామ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు అభివృద్ధికి నిజాయితీగా పనిచేసే నాయకులను పార్టీ గుర్తించే అవకాశం ఇచ్చిందని తెలిపారు. ప్రతి వార్డులో ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహనతో అభ్యర్థులు ముందుకు సాగాలని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాండూరు మున్సిపాలిటీలో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైరా మున్సిపాలిటీలో 20 వార్డులో పలు రాజకీయ పార్టీల నుండి వార్డు కౌన్సిలర్ అభ్యర్థులుగా 155 మంది నామినేషన్లు దరఖాస్తు చేసుకున్నారు. నామినేషన్లు విత్డ్రా ముగింపు రోజు రాజకీయ పార్టీల నుండి బీఫామ్లు అందకపోవడంతో కౌన్సిలర్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన 74 మంది విత్డ్రా చేసుకున్నారు. కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల బీఫామ్లు అందజేయడంతో 20 వార్డులో 66 మంది కౌన్సిలర్ అభ్యర్థులు పోటీలో నిలిచారు. మరో 9 మంది కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు, మరో 7 ఇండిపెండెంట్గా పోటీలు నిలవడంతో ఎన్నికల అధికారులు పార్టీ గుర్తుల్ని కేటాయించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు పువ్వాల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్ల రంగారావు, బొర్ర రాజశేఖర్ పాల్గొన్నారు. వైరా మున్సిపాలిటీలో రేపు జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఏకదాటి పెట్టి ఏకాభిప్రాయంతో ఈరోజు బీఫామ్ ఇవ్వడం జరిగింది. బీఫామ్ అందులో అలాగే అన్ని వర్గాలకు కూడా న్యాయం చేసే విధంగా అందరూ కలిసి ఏకదాటి పైన ఏకాభిప్రాయానికి వచ్చి బీఫామ్స్ తీసుకున్నాం. రేపటి నుంచి ప్రచార కార్యక్రమంలో ముమ్మరంగా పాల్గొంటాం. అలాగే పట్టణంలో అధిక జనాభాకి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి వైశ్యులకి ప్రాతినిధ్యం ఇస్తూ 2 సీట్లు వాళ్ళకి ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ తరఫున 1, అలాగే పొత్తుల్లో సిపిఐ కూడా వైశ్యుల తరఫు నుంచి ప్రాతినిధ్యం ఇవ్వడానికి వారిని బలపరచడానికి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రేపటి నుంచి అందరూ ఏకమై ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేస్తూ ఈ మున్సిపాలిటీని ఖచ్చితంగా కాంగ్రెస్ కైవసం చేసుకుంటాం. టీడీపీ కూడా ఉంది, మీరు టీడీపీ కూడా చెప్పండి. మరి మాతో పాటు కాంగ్రెస్తో పాటు టీడీపీ, సిపిఐ మరియు ఇతర కలిసి వర్గాలు ఏదైతే వాళ్ళని కూడా కలుపుకొని అందరం ముమ్మర ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం. కాంగ్రెస్ జెండా మున్సిపాలిటీ పైన ఎగరేస్తాం.
ఈరోజు పిసిసి ఆదేశానుసారం డిసిసి ప్రెసిడెంట్ గారు సత్యనారాయణ గారు ఈరోజు బీఫామ్ తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలను కలుపుకొని ఆ వర్గం ఈ వర్గం లేదు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా బీఫామ్ చేయడం జరిగింది. అన్ని 20 కౌన్సిలర్స్లో 19 కాంగ్రెస్, 1 సిపిఐ గుర్తులు పెట్టడం జరిగింది. సిపిఐతో పాటు టీడీపీ కూడా మాకు అలయన్స్ మద్దతు ఇస్తూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జెండా వైరా మున్సిపాలిటీ మీద రెపరెపరాలాడి. ఎందుకోసమనంటే ఇక్కడ బీఆర్ఎస్కు నాకు తెలిసి 2 వార్డులు వస్తే కూడా గొప్ప, నాకున్నటువంటి సమాచారం మేరకు. మరి మీ అందరి సమాచారం ఎట్లుందో కానీ ఇది 1 వే. అందరూ బట్టి గారి యొక్క ఆదేశానుసారం మేమందరం కూడా ఎవరెవరికైతే కావాలన్నా వాళ్ళకి టికెట్లు ఇచ్చిన తర్వాత గ్రూప్ వారికి మాకు కావాలని తీసుకున్నటువంటి దాఖలాల్లో మనం అనుకున్న వ్యక్తులే రేపు అధ్యక్షులు అవుతారు. ఎందుకోసం అంటే చైర్పర్సన్ ఎవరు అవుతారంటే ఎవరైతే అధిష్టానం నుంచి షీల్డ్ కవర్ వస్తుందో వాళ్ళు మాత్రమే రేపు అర్హులు. అంతేగాని మేమెవరు నిర్ణయించేది ఇప్పుడు ఓన్లీ మేము కౌన్సిలర్స్ మాత్రమే నిర్ణయించడం జరిగింది, బీఫామ్ చేయడం జరిగింది. ఫైనల్గా అంతిమంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ అందరూ కూర్చొని వాళ్ళు ఇక్కడ ఎవరు మన చైర్పర్సన్ అయితే బాగుంటుందని వాళ్ళు నిర్ణయించి షీల్డ్ కవర్ పంపిస్తారు. వారి ఆదేశానుసారం ఇక్కడ 100% అమలు చేయడం జరుగుతుంది. తాండూరు పట్టణంలోని 9, 10వ వార్డు సాయిపూర్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొని బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేయాలని వార్డు ప్రచారం నిర్వహిస్తున్న 9, 10 వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్లోల దీప, పట్లోల నరసింహులు. కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యం ఎమ్మెల్యే టీఆర్ఆర్. కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులకు బీఫామ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే టీఆర్ఆర్. పరిగి మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులకు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ఈరోజు మున్సిపల్ కార్యాలయం వద్ద బీఫారంలను అభ్యర్థులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టీఆర్ఆర్ మాట్లాడారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే టీఆర్ఆర్ అన్నారు. పరిగి మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతి కౌన్సిలర్ అభ్యర్థి కార్యకర్త సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
గుమ్మడిదల మున్సిపాలిటీలో గల బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన 22 మంది కౌన్సిలర్లకు అభ్యర్థులకు బీ ఫామ్స్ అందజేసిన క్రమంలో భాగంగా ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికల కమిటీ ఇన్ఛార్జిగా మాజీ డీసీసీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం మరియు రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య కుర్మ మరియు గుమ్మడిదల ఇన్ఛార్జ్ గోవర్ధన్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి కలిసి ఈరోజు అభ్యర్థులకు పార్టీ ఆదేశాల మేరకు బీ ఫామ్స్ అందజేయడం జరిగింది. హరీష్ అన్న గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ. ఓల్డ్ బోయిన్పల్లి హస్మత్పేట డివిజన్లోని నాయ బ్రాహ్మణులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేస్తారని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ నాయ బ్రాహ్మణ సేవా సంఘ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షునిగా నాచుపల్లి శివకుమార్, ప్రధాన కార్యదర్శిగా సజ్జన కుమార్, కోశాధికారిగా తూముకుంట మల్లేష్లు 83 ఓట్లతో గెలుపొందారు. గెలుపు పొందిన నూతన కమిటీ సభ్యులకు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, జాతీయ అధ్యక్షులు అవకు జగదీష్, రాష్ట్ర అధ్యక్షులు చుక్క నరసింహులు గెలుపు పొందిన అభ్యర్థులకు నియామక పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు బుర్రి యాదగిరి, చందు యాదవ్, నాయ బ్రాహ్మణ సంఘం అడ్వైజర్లు యాదగిరి, చిరంజీవి, మోహన్, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, ఆంజనేయులు, రమేష్, నాయ బ్రాహ్మణులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మనం అందరం కూడా ఏకతాటి మీద నర్సింగ్ అన్నకు మద్దతు తెలపాలి, నర్సింగ్ అన్నకు గెలిపించుకోవాలి. మళ్ళీ మనకి ఏమైనా పని ఉంటే చేయించుకోవాలి. ఒక్కలే నాయ బ్రహ్మణులకు 150 డివిజన్లలో నాయ బ్రహ్మణులకు ఎవరైనా పని చేస్తున్నట్టే నర్సింగ్ అన్న అని చెప్పి ప్రతి వాళ్ళ చెప్పేస్తారు. జై ముద్దమన్న, జై ముద్దమన్న. దాని ప్రకారంగా మనకు మంచి సోర్స్ ఇచ్చిండు అన్న. ఎల్ల వేరే కూడా ఆయన మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం నాయ బ్రాహ్మణులందరూ కూడా జగదీష్ అన్న చెప్పినట్టు అందరూ చెట్ల కింద, గుట్టల కింద, కమిటీలలో ఆడ ఇడవుందు. ఇలా మన సొంత బిల్డింగ్ అయింది. సొంత బిల్డింగ్లో మనం మన సొంత కార్యక్రమాలను నడిపించుకుంటున్నాము. కాబట్టి అన్నకు మరీ ధన్యవాదాలు చెప్తూ నరసింహన్నకు రాజు పక్కనే కలర్ ఏమని చెప్పిన ఎన్నికల బోయిన్పల్లి వార్డు అందరికీ ధన్యవాదాలు. మన ముఖ్య అతిథి హ్యాట్రిక్ కౌన్సిలర్ ముద్దం నరసింహరావు గారు, మన నాయ బ్రాహ్మణుల ఆశా జ్యోతి ఆయన రోజులు మనమైన రుణపడి ఉంటాం. ఎందుకంటే నేను సంఘంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి వార్డులో 150 వార్డుల నేను ఒకటే చెప్తుంటే చెట్ల కింద కూర్చునేది, గుళ్ళలో కూర్చునేది కూర్చోవద్దని చెప్పితే ఒక మనం అందరం కూడా ఏకతాటి మీద నర్సింగ్ అన్నకు మద్దతు తెలపాలి, నర్సింగ్ అన్నకు గెలిపించుకోవాలి. మళ్ళీ మనకి ఏమైనా పని ఉంటే చేయించుకోవాలి. ఒక్కలే నాయ బ్రహ్మణులకు 150 డివిజన్లలో నాయ బ్రహ్మణులకు ఎవరైనా పని చేస్తున్నట్టే నర్సింగ్ అన్న అని చెప్పి ప్రతి వాళ్ళ చెప్పేస్తారు. జై ముద్దమన్న, జై ముద్దమన్న. కనీసము నీడలకు పంపించడం జరిగింది. 150 వార్డులలో 10-12 వార్డులే జరిగినాయి. ఇంకా 140 వార్డులు ఉన్నాయి. రాబోయే రోజులలో మనము మళ్ళా ప్రభుత్వం మారితే ఈ ప్రభుత్వంలో అయితే మనకు బాగుపడుతుందని చెప్పేసి మనకు నమ్మకం లేదు. నాయ బ్రాహ్మణులను మొత్తం నాశనం పట్టిస్తుందంటే ఇదే ప్రభుత్వం. ఇప్పుడు ఈ 77 సంవత్సరాలలో ఎప్పుడు చూడలే ఇంత, ఇప్పుడు చూస్తున్నంత. ఒక్కొక్కరికి అన్న దృష్టికి తీసుకుపోతున్నాం మనము. ఎందుకంటే కరెంటు బిల్లులు మాఫ్ అని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఇవాళ కరెంటు బిల్లులు కట్టమని 30,000, 40,000, 50,000 బిల్లులు వస్తున్నాయి మనకి. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. మన నాయ బ్రాహ్మణులు ఎంతసేపు 100 రూపాయల కటింగ్కే బాధపడతాడు. ఈ కరెంటు బిల్లు వచ్చింది, దీని మీద ఏమైనా ఒక ఉద్యమం తీసుకుందాము, స్థానిక కౌన్సిలర్లను కలుపుకొని, ఎమ్మెల్యేలను కలుపుకొని ఒక ప్రోగ్రామ్ తీసుకుందామని చెప్పి ఏ వార్డులో లేదు. నాకు రాలేదు కదా, ఇంకొకరికి వచ్చింది కదా అనే దృష్టిలో ఉన్నారు మీరందరూ. రేపు రాబోయే రోజులలో చాలా క్లిష్టమైన పరిస్థితులు తీసుకుంటాం. మనం బీసీలో ఉన్న 16 గ్రూపులు తీసుకపోయి 28 వేసాడు. ఇప్పుడు అదంతా మనం చెప్పుకునేది. రేపు రాబోయే రోజులలో మనకు నాయ బ్రాహ్మణులకు ఎవరైతే మేలు కార్యక్రమం చేస్తారో, మన నాయ బ్రాహ్మణులకు ఎప్పటికీ వెన్నుదోడు ఉంటారో అలాంటి నాయకుడిని మన ముద్దమన్న నరసింహన్న ఆధ్వర్యంలో మనం ఎప్పటికి కూడా పనిచేయాలని చెప్పి మీ అందరికీ తెలియపడుతున్నాం. ఎందుకంటే నాకు తెలిసినప్పటి నుంచి బోయినపల్లి వార్డులో
ఇవాళ బోయినపల్లి వార్డుకు ఒక్కడికే నాయబ్రహ్మల కమ్యూనిటీ అని చెప్పుకోగలుగుతాం మనం. నేను ప్రతి మీటింగ్లో చెప్తాను, మీ అందరి దృష్టి అన్న దృష్టి తీసుకపోలేరు అసలు ఎప్పటిదాకా. నేను 7 మీటింగ్లు జరిగిన వార్డుల బోయినపల్లి వార్డు గురించి నరసింహన్న గురించి చెప్తాను. ఇంకా మిగతా వార్డులలో జాగాలు ఇచ్చినాయి, అది గవర్నమెంట్ జాగాలు. కానీ ఇది మీ బోయినపల్లి వార్డు ఏదో పుణ్యం చేసుకున్నారు, అట్లాంటి వ్యక్తి దొరికిండు కాబట్టి మనకు నీడ దొరికింది. ఇప్పటికీ మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు కాబట్టి, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది కాబట్టి మనం ఎప్పటికీ జీవితాంతం ఈ ముద్దమ్మన్న ఫ్యామిలీకి రుణపడి ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియపడుతున్నాం. రాబోయే రోజులలో ఆయన ఎమ్మెల్యేగా నిలబడాలి, మినిస్టర్గా కావాలని చెప్పి మన నాయకులు మనందరూ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అట్లాంటి వ్యక్తి మనకు ఒక అసెంబ్లీలో పోతే, ఒక శాసన మండలిలో పోతే, మంత్రిగా పోతే మనకు అన్ని పనులు జరుగుతాయి, మనకు అన్ని న్యాయం జరుగుతాయి. ఇలా కరెంటు బిల్లు మీద మనం అడిగేటోళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే మన దగ్గర ఐకమత్యం లేకపోవడం వల్ల కరెంటు బిల్లులు ఇంతగానం వస్తున్నాయి. బీసీ లోన్లు అని చెప్పి మన 205,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని పెట్టిరు, అవి బీసీ లోన్ల ఫైళ్ళు తీసుకుపోయి వెనుక పడేసిరు. ఇట్లా ఎన్నో సమస్యల మీద మేము ఉన్నాం కాబట్టి రేపు రాబోయే కౌన్సిలర్ ఎలక్షన్ల ఈ ప్రభుత్వానికి కార్పొరేటర్ ఎలక్షన్ల మనకి ఎట్టి పరిస్థితుల ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి యావత్ నాయబ్రహ్మలందరికీ కూడా రేపు 150 వార్డులు ఉంటాయా, 300 వార్డులు ఉంటాయా, కానీ ఎన్ని వార్డులున్నా రేపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన నాయబ్రహ్మలందరం పనిచేయాలి. పని చేసే నాయకుని ఎన్నుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తున్నా. మీ అందరూ ఐకమత్యం ఉండాలి, ఒకటిగా ఉండాలి. ఓడిన వాళ్ళు నేను గెలిచినా అని చెప్పి కొమ్మలు ఎగరేసుకోవద్దు, గెలవలేదని చెప్పి ఓడిపోయినామని చెప్పొద్దు. గెలిచిన వాళ్ళని గెలవని వాళ్ళని అందరినీ కలుపుకపోయి మన కుటుంబ సభ్యులాగా నడవాలని చెప్పి నూతనంగా ఎన్నుకున్న ఎవరైతే అధ్యక్షుడు ఉన్నాడో, కార్యదర్శి ఉన్నాడో, కోశాధికారి ఉన్నాడో, రాష్ట్ర కమిటీ తొలిచుక నరసింహ ఇప్పుడు డిక్లేర్ చేస్తాడు. అన్న నరసింహరావు మధ్యలో నరసింహరావు కూడా సన్మానం చేసి వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తాడు, వాళ్ళకి సహకరిస్తాడు, వాళ్ళకి ముందు ప్రభుత్వ పథాలన్నీ వాళ్ళకి చెప్తాడు. రేపు రాబోయే కార్పొరేటర్ ఎలక్షన్ల నాకు తెలిసి బోయినపల్లిలో కార్పొరేటర్గా నిలబడ్డా, ఆయన ఎమ్మెల్యేగా నిలబడ్డా, నేను మాత్రం దినమంతా ఆయన ఎంబడే పనిచేస్తా అని చెప్పి అందరూ సహకరిస్తాం. కాబట్టి మనం అందరం కూడా నిలబడి మనం యావత్ నాయకులు మనందరం ఒక్కతాటి మీద ఉండి మన దుకాణాలనే ప్రచారం చేసి మిగతా కాస్ట్ వాళ్ళకు 114, 124 కులాలు ఏదైతే బీసీలో ఉన్నాయో, ఎంబీసీలో ఉన్నాయో వాళ్ళకి అందరికీ తెలియపరిచి అందరం ఒక్కతాటి మీద ఉండి మనము నరసింహరావుని గెలిపించుకొని మళ్ళీ పంపించాల్సిన బాధ్యత మన అందరికి భుజకందాల మీద ఉన్నదని చెప్పి తెలియపడుతూ మనం అందరం కూడా యావత్ నాయబ్రహ్మలందరం కూడా నరసింహరావు రుణపడి ఉంటామని చెప్పి అందరం కూడా గారికి, నరసింహన్న గారికి, యాదగిరి అన్న గారికి, అందరికీ, అలాగే కొత్తగా గెలిచిన ప్రెసిడెంట్ శివన్నకు, సెక్రటరీ కుమార్, మరియు మల్లేష్ అన్న, మా ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు గొప్ప విషయం ఏంటంటే విపక్ష అనేది ఒక పోటీ తత్వం, ఆ తత్వంతో పనిచేయాలని ఒక భావం, అందరికీ సర్వీస్ చేయాలని ఒక భావం ఉంటుంది. ఎందుకంటే నాకు ఓటు వేసారు, పని చేయాలి, చేస్తే రేపు గుర్తుంటుంది. ఇనాన్మస్ అయితే ఏమవుతుందంటే ఇక అది చెట్టుతో ఎక్కుకున్నట్టు ఉంటుంది. ఇది కింద నుంచి ప్రతి ఒక్కరు వేసి శివన్న అయితే పని చేస్తారని ఒక భావంతో నారాయణ కూడా సగం ఓట్లు వచ్చిన ఆయన కూడా ప్రతిపక్షంలో అందరూ కూడా ఫుల్ సపోర్ట్ కూడా చేయాలి. నేను కూడా మన బోయినపల్లి నాయబాంశం అందరికీ ఒకటే విన్నపించేది, ప్రతి ఒక్కరు ఒక అన్నదమ్ములు లేకుండా ఉండాలి. ఇది అనేది ఎలక్షన్ అయిపోయింది, ఈ తర్వాత అంతా మనం నార్మలే, మనం అంతేగా అంత కుటుంబ సభ్యులే. ఈ ఓడిపోయిన గెలిచిన పని చేయాలి. ప్రతి ఒక్కరికి ఏ ఆపద వచ్చినా ఇలా హాస్పిటల్స్ కానీ, ఎవరో చనిపోతే కానీ, పోలీస్ స్టేషన్ కానీ, పిల్లల పంచాయతీ కానీ, మంచి కానీ చెడు కానీ ప్రతి విషయంలో ముందుండి అన్నీ కాపాడుతున్న వాళ్ళు అప్పుడే లీడర్ అవుతాడు. తర్వాత ఆశలు మీద కానప్పుడు అక్కడికి వస్తే నేను కూడా ఉంటా. వెళ్ళేవేళ మీకు ఏ రాత్రి సంఘాన్ని బాగుపడుతూ సంఘం చేసినట్టుగా చేయాలి. మిగతా నేను చూసుకుంటేది ఉన్నా కానీ కేంద్ర ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డుకు 6 ఏళ్ల నుండి ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ వ్యవస్థతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడాన్ని నిరసిస్తూ జీహెచ్ఎంసీ అభివృద్ధితో పోల్చుకుంటే 30 ఏళ్లు వెనుకబడ్డ కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి కోసం నామినేటెడ్ వ్యవస్థను రద్దు చేసి బోర్డును వెంటనే రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఇటీవల కంటోన్మెంట్ ప్రజల పక్షాన చేసిన రిలే నిరాహార దీక్షకు వచ్చిన స్పందనను మంగళవారం కేంద్ర మాజీ మంత్రివర్యులు రాజ్యసభ సభ్యురాలు గారపటి రేణుకా చౌదరిని బంజారాహిల్స్లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి తెలియజేసి బోర్డు విలీనానికి తమ వంతు ప్రయత్నం చేయాలని వినతి పత్రం అందించారు. కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి కోసం ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్న పోరాటానికి రేణుకా చౌదరి తన వంతు మద్దతు ఉంటుందని తెలిసి ప్రత్యేక అభినందించారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాల్సిన ఆవశ్యకత గురించి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ప్రత్యేకంగా కలిసి మాట్లాడతామని తెలిపారు.
అక్కడ ఇది మెర్జ్ కావాలని ఎన్నో సంవత్సరాల నుంచి పబ్లిక్ డిమాండ్ ఉంది. అక్కడ 2020లో ఎలక్షన్ డిజాల్వ్ అయిపోయింది బోర్డు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలక్షన్ లేకుండా నామినేషన్ వ్యవస్థతోటి బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిని మెంబర్ గా ఇస్తున్నారు. అది అందరూ పబ్లిక్ కూడా అపోజ్ చేస్తున్నారు. వాడు సెంట్రల్ వాళ్ళు పట్టించుకుంటారు కాబట్టి తమరు కూడా వస్తారు. నో ఇష్యూ. నేను దీని మీద లెటర్ కూడా వేసేస్తాను రాజ్నాథ్ సింగ్ కి. దెన్ ఐ టాక్ టు హిమ్ ఆల్సో. ఇప్పుడు ఈ రివైజ్ రూల్స్ వచ్చినాయి, దాంట్లో ఏముంది ఇది? అది వాళ్ళు మధ్యలో 2022లో మెర్జర్ చేద్దాం ఏరియా అన్నారు. కంట్రీలో ఉన్న 62 కంటోన్మెంట్ బోర్డ్స్ అన్నారు కానీ ఇప్పటికీ ప్రాసెస్ ఆగిపోయింది. ప్రాసెస్ చేస్తలేదు, డిలే అవుతుంది. మళ్ళీ ఇదే కంటిన్యూషన్ అవుతుంది ఎవ్రీ ఇయర్. మొన్న January 16th నాడు మళ్ళీ ఒకసారి ఇదే నామినేషన్ మెంబర్ ని కంటిన్యూ చేస్తారు. ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇచ్చినందుకే మేము వ్యతిరేకిస్తే నిరాహార దీక్షల కోసం చాలా మంది పబ్లిక్ వచ్చారు. సుమారు డైలీ 8 days లో 10,000 to 12,000 పబ్లిక్ వచ్చారు. అక్కడ లోకల్ ఆయన ఆర్మీ చీఫ్ ఉన్నాడు కదా, లోకల్ బ్రిగేడియర్, ఆయన పేరేంటి? అజయ్ మిశ్రానా? ఇప్పుడేమో రాజు గారు. రాజీవ్ ఆయన్ని కలిచారా? ఆయన ఏమంటాడు? ఆయన సెంట్రల్ కి ఆత్మీయ అంటున్నాడు. యోగి డిఫెన్స్ మినిస్టర్ ఎమ్మెల్యే సాబ్. నేను కూడా మొన్న డిఫెన్స్ మినిస్టర్ కూడా మా దగ్గరకు వచ్చారు. కంటోన్మెంట్ కి అటల్ బిహారీ వాజ్పేయి గారిది విగ్రహావిష్కరణకు వస్తే అక్కడ కూడా వారిని కలిసి మాట్లాడారు. మాట్లాడితే వారు ఏం చేశారంటే ప్రధానమంత్రి జీ దగ్గర మేబీ బాగుంది ఓ ఇష్యూ ఉంటే ఆత్మీయ. వైరా మున్సిపాలిటీలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల నామినేషన్ల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిశీలించారు. కౌన్సిలర్ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాల బీఫామ్లను క్షుణ్ణంగా పరిశీలించి గుర్తులు కేటాయించాలన్నారు. బీఫామ్లు అందించిన అభ్యర్థులకు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా గుర్తించాలని సూచించారు. రేపటి నుండి ప్రచార కార్యక్రమాలపై అధికారులు దృష్టి పెట్టాలని కోరారు. అభ్యర్థుల ప్రచార ఖర్చుల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని అధికారులను కోరారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సురేష్, మున్సిపల్ కమిషనర్ గురులింగం అధికారులు పాల్గొన్నారు. ఇండిపెండెంట్ అయిపోయినప్పుడు మన న్యాచురల్గా మళ్ళీ రీటేబుల్ మోడల్స్ ఫోర్త్ టేబుల్ మోడల్స్ కంప్లీట్గా ఇండిపెండెంట్ అయిపోయినాక ఫోర్త్ టేబుల్ కూడా చేంజ్ దీంతో పాటు మొత్తం అన్ని రకాలుగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ విత్డ్రాల్ కి ఇవాళ సమయం 3 గంటల వరకు ఉంది. సో అన్ని ఏర్పాట్లు కూడా మన రిటర్నింగ్ అధికారులు, ట్రైనర్స్ అందరూ కూడా ప్రిపేర్డ్గా ఉన్నారు. మనకి 117 వార్డులకి గాను 753 నామినేషన్లు రావడం జరిగింది. 753 నామినేషన్లో ఇవాళ విత్డ్రాల్ 3 గంటలకి పూర్తి అయిన తర్వాత ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది ప్రతి వార్డుకి ఆ మున్సిపాలిటీలో తయారు చేయడం జరుగుతుంది. క్యాండిడేట్స్ సమక్షంలో తర్వాత వాళ్ళ సమక్షంలోనే వీడియోగ్రఫీలో వాళ్ళకి సింబల్ అలాట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. తర్వాత బ్యాలెట్ పేపర్లో ఏ క్రమ సంఖ్యలో
ఎవరి పేరు ఎట్లా రాబోతుంది అనేది కూడా ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా తయారు చేయడం జరుగుతుంది. క్యాండిడేట్స్ కూడా స్పష్టంగా అది వివరించడం జరుగుతుంది. అయితే ఇవాళ క్యాండిడేట్స్ లిస్టు తయారు అయిన తర్వాత, సింబల్స్ అలాట్ అయిన తర్వాత వెంటనే అది బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్కి కూడా పంపించడం జరుగుతుంది. 24 గంటల్లో పోస్టల్ బ్యాలెట్ మనకి ఎవరైతే సర్వీస్ ఓటర్లు ఉన్నారో ఆన్ డ్యూటీ ఉన్న సర్వీస్ ఓటర్లకు కూడా పోస్టల్ బ్యాలెట్ 24 గంటల్లో పంపించడం జరుగుతుంది. తర్వాత ఈ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ తయారైన తర్వాత మనకి ఫార్మల్గా క్యాంపెయినింగ్ పీరియడ్ మొదలవుతుంది. ఈ క్యాంపెయిన్ పీరియడ్లో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, డూస్ అండ్ డోంట్స్ ఏంటి కూడా క్యాండిడేట్స్కి వాళ్ళ స్పష్టంగా రిటర్నింగ్ అధికారులు వివరిస్తారు. దానికి అనుగుణంగానే ఎన్నికల యొక్క వ్యయము, అదేవిధంగా ఎన్నికల సభ పెట్టినప్పుడు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటివి, అవాయిడ్ చేయాల్సినట్టు ఏంటి, ఇవన్నీ కూడా వారికి స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్నికల ఖర్చు ఏదైతే ఉందో అది చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పేసి క్యాండిడేట్స్, రాజకీయ పార్టీలకు ఇటు క్యాండిడేట్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వారికి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మన ఇక్కడ ఆఫీసర్స్ అందుబాటులో ఉంటారు. వారు ఇచ్చినటువంటి సలహాలు సూచనల ప్రకారంగా వారు నడుచుకొని ఎన్నికల వ్యయం కూడా వితిన్ లిమిట్ మెయింటైన్ చేసే విధంగా ఆ ఖర్చు యొక్క అకౌంట్ ఖాతా కూడా ఎప్పటికప్పుడు మెయింటైన్ చేయవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ నెక్స్ట్ ఇప్పటి వరకు నామినేషన్ ప్రక్రియ మొదలు నుంచి ఇప్పటి వరకు చాలా సాఫీగా సాగింది. మున్ముందు కూడా అన్ని రాజకీయ పార్టీలు, అందరి క్యాండిడేట్స్ కూడా అధికార యంత్రాంగానికి సహకరిస్తూ వచ్చే వారం రోజుల యొక్క ఎన్నిక ప్రక్రియ కూడా సాఫీగా జరిగేలా వారు మాకు సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీఎస్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ కరుణతో పాటు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలి, ఎలాంటి తప్పులకు తావివ్వకూడదు. జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సిబ్బంది కేటాయింపులో భాగంగా 2వ రాండమైజేషన్ ప్రక్రియ, అధికారి విజేంద్ర బోయి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.